రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నిలువరించేందుకు అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రష్యా మీద ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తున్నటువంటి భారత్, చైనాల మీద 500% సుంకాన్ని పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లుగా, దానికి సిద్ధమైనట్లుగా, అందుకే ఆ బిల్లుకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. రష్యా దగ్గర నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తున్న కారణం చూపించి ఇప్పటికే అమెరికా భారత్ మీద 50% సుంకాలు విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సుంకాలను మరింతగా పెంచేందుకు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసేసుకున్నట్లుగా, ఎంతగా పెంచేలాగంటే 500% సుంకాలను పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లుగా, అందుకోసమే ఆ బిల్లుకి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వాటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉక్రెయిన్లో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో భాగంగా రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నటువంటి భారత్, చైనాల మీద సుంకాలను 500% పెంచేందుకు డొనాల్డ్ ట్రంప్ సుముఖత వ్యక్తం చేశారు. దీనిపై రిపబ్లిక్ సెనేటర్ లిసే గ్రాహం ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్ట్ అయితే ఇప్పుడు ఆందోళనను రేకెత్తిస్తూ ఉంది. ట్రంప్తో భేటీ అయిన తర్వాత ఉక్రెయిన్లో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురును కొనుగోలు చేసేటువంటి భారత్, చైనాల పైన సుంకాలను 500% పైగా పెంచేందుకు డొనాల్డ్ ట్రంప్ సుముఖత వ్యక్తం చేశారు. దీనిపైన రిపబ్లికన్ సెనేటర్ అయినటువంటి లిన్సే గ్రాహం ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్ట్ అయితే ఆందోళన రేకెత్తిస్తూ ఉంది. ట్రంప్తో భేటీ అయ్యి పలు కీలక అంశాల మీద చర్చలు జరిపినట్లుగా గ్రాహం తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించేటువంటి బిల్లుకి అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నాడు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగబోతున్నట్లుగా వెల్లడించారు. దీని ప్రకారంగా ఉక్రెయిన్లో పుతిన్ చేస్తున్నటువంటి రక్తపాతానికి రష్యా చమురు కొని తద్వారా నిధులు సమకూరుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు ఇకపై కొనుగోలు చేయకుండా అడ్డుకుంటుంది అంటూ గ్రాహం అయితే తెలియజేయడం జరిగింది. సో భారత్, చైనా అలాగే బ్రెజిల్ దేశాలు రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ఆ చమురును కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక లావాదేవీల వల్ల రష్యా ఇప్పుడు ఉక్రెయిన్లో రక్తపాతానికి పాల్పడుతోంది అన్నట్లుగా గ్రాహం తెలియజేశారు. సో దాన్ని అడ్డుకునేందుకే ఇప్పుడు ఈ బిల్లు ఏదైతే ఉందో రష్యాపై ఆంక్షల బిల్లుకి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం ఓటింగ్ జరగబోతున్నట్లుగా వెల్లడించారు. వీటిని ఉల్లంఘిస్తే ఆయా దేశాల మీద 500% టారిఫ్లు విధించేటువంటి అధికారం ఉంటుంది అంటూ గ్రాహం అయితే తెలియజేశారు. ఈ బిల్లుపై త్వరితగతిన ముందుకు సాగుతామంటూ ఆయన తెలియజేశారు. యుద్ధం ఆపేందుకు సిద్ధమంటూ పుతిన్ మాటలు చెబుతూనే అమాయకులను చంపుతున్నారని గ్రాహం అయితే పుతిన్ మీద మండిపడ్డారు. రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో ఉంది. ఈ చమురు కొనుగోలుదారులపై ట్రంప్ మొదటి నుంచి ఆగ్రహంతో అయితే ఉన్నారు. ఈ విషయంపైనే గతేడాది భారత దిగుమతులపై 50% సుంకాలు విధించడం జరిగింది. మరోవైపు వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి భారత, అమెరికాల మధ్య చర్చలు అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కీలక బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. నిజంగా ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే, ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇప్పటికే భారత దిగుమతుల మీద అమెరికా 50% సుంకాలను అయితే విధించడం జరిగింది. అది కూడా ఎందుకు? రష్యా దగ్గర నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తుంది. ఆ ఆర్థిక లావాదేవీల వల్ల రష్యా ఉక్రెయిన్లో రక్తపాతానికి ఒడిగడుతుంది అంటూ అమెరికా ఆరోపణలు చేస్తుంది. అందుకే మేము ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం. మరో వారంలో ఈ బిల్లుని ముందుకు తీసుకువెళ్తాం. ఈ బిల్లు కనుక పాస్ అయిన తర్వాత ఈ
అంటే వీటిని ఎవరైతే ఉల్లంఘిస్తారో ఆ ఉల్లంఘించిన వారి మీద మేము 500% సుంకాలను విధిస్తాం అంటూ కూడా గ్రాహం తెలియజేశారు. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద కత్తి పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా 50% అంటే తొలుత 25% సుంకాలను విధించినటువంటి అమెరికా తరువాత మనం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తున్నామని 25% సుంకాలను పెంచి మొత్తంగా ఇప్పుడు 50% సుంకాలను అయితే విధించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో రష్యా దగ్గర నుంచి భారత్ కానీ చైనా కానీ చమురును కొనుగోలు చేస్తే బ్రెజిల్ మీద కూడా ఖచ్చితంగా 500% సుంకాలను విధించి తీరుతాము, అందుకే ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నాం అంటూ కూడా అగ్రరాజ్యం చెప్తూ ఉంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే దీని మీద ఇటు భారత ప్రధాని కానీ అలాగే చైనా కానీ బ్రెజిల్ కానీ ఎలా స్పందిస్తుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే రోజుల్లో మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.